నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 3 పత్తులను చూశాము. ఈరోజు 4వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఈ ప్రపంచములో ఉన్న ఐశ్వర్య సంపదలను అనుభవించడంతో పాటు శాశ్వతమైన ఆ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు తిరువాయిమొళి 4వ పత్తులోని 8 భాగములను చూశాము. ఈరోజు 4వ పత్తులోని 9-10 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 4వ పత్తులోని 9వ భాగము, మొదటి పాశ్రము. నన్న తారు మురువలిప్ప నల్వొత్తారు కరైందు ఏంగా ఎన్నారా తుయర్ విளைக்கும் இவை என்ன உலகொய்யற்கை கண்ணாளா கடல் கடைந்தாயோ நா கலர்க்கே வரும் போரிஷு தன்னாவா தூ அடியேனை పని కండాయి శామారే. సముద్రమును చిలికిన దయామయుడా, చెప్పలేనంత దుఃఖముతో దగ్గరి బంధువులు బాధపడుతుండగా పీడా పోయింది అని నచ్చని వారు అనుకునేటట్లు ఎందుకీ చావు? ఇదేమి లోకమయ్యా, ఆలస్యం చెయ్యకుండా నీ సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 2వ పాశ్రం. ஷாமாரும் கெடுமாறும் தமர் ஒத்தார் தலை தலை வைத்து ஏமாறி கிடந்து அலத்தும் இவை என்ன உலகொய்யற்கை ஆமாறு ஒன்று அறியே நான் அரவணையாய் அம்மானே குமாரே விரை కండాయ్ అడియేనై కొరికొండే. చనిపోయినప్పుడు ఏదో చెడిపోయినట్లు ఈ బంధువులు ఈ బిడ్డలు అందరూ మీద పడి ఏడవడం తల్లడిల్లడం ఏమీ తెలియని ఇదేమి లోకమయ్యా. ఓ అనంతసేన స్వామి, ఆలస్యము చెయ్యకుండా నీ సేవ చెయ్యడానికి తొందరగా పిలవవయ్యా. 3వ పాశ్రం. கொண்டாட்டும் குலம்புனைவும் தமரோத்தார் விழுநிதியும் வண்டு ஆர் பூங்குழு நாளாளும் மனை ஒளியா உயிர் மாயதல் கண்டு ஆத்தேன் உலகொய்யற்கே கடல் வண்ணாடியேனை పండే పోల్ కరుతాతు ఉన్నడికే కూవి పనికొళ్ళే. ఓ సముద్రవన్నుడా, చనిపోయిన వారిని పొగిడే ఈ లోకపు పిచ్చితనమును చూస్తూ బంధువులు బిడ్డలు సిరి సంపదలు ఇల్లు భార్య అంటూ పాత రోజులను గుర్తు చేసుకుంటూ విడిచే ప్రాణములను గురించి ఆలోచించని నన్ను నీ దివ్య పాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 4వ పాశ్రం. கொள்ளென்று கிளவந்து எழுந்தா பெரும் செல்வம் நிருபாக்க கொள்ளென்று தமமோடும் இவை அண்ணா உலகியற்கே வள்ளலே மணிவண்ணா உனக்கள்ளற்கே வரும் பரிசு வள்ளல் செய்துవారేనై ఉన తరుళాలు వాంగాయే. మండుతున్న మంటల్లో వేస్తున్నట్లు అజ్ఞానములో ముంచెత్తే ఈ గొప్ప సిరి సంపదలు అనుభవించమని వచ్చి పడుతూ ఇదేమి లోకమయ్యా. ఓ దయాహృదయుడా, ఓ మణివర్ణుడా, భక్తుడిని అయిన నాపై దయతలచి నీ దివ్య పాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 5వ పాశ్రం. வாங்கு நீர்மலர் உலகில் நிர் பனவும் திரிவனவும் ஆங்கு உயிர் கழுவிறப்பு இறப்பு வினிமோப்பல் தகர்புண்ணும் ஈங்கு தன்மேல் வெம் நரக்கம் இவை அண்ணா உலகியற்கே வாங்கு எனை నీ మణివన్నాడేనై మరుకేలే. లోతైన నీటితో నిండి ఉన్న ఈ భూమిపైన ప్రాణుల ఆత్మల స్థావరములైన శరీరములు పుట్టడము చావడము ఈ రోగాలు ఈ ముసలితనము అంటూ ఒక భయంకరమైన నరకమే ఇక్కడ ఉన్నదే. ఇదేమి లోకమయ్యా. ఓ మణివర్ణుడా, నీ దివ్య పాద పద్మములకు సేవ చెయ్యడానికి తొందరగా పిలవవయ్యా. 6వ పాశ్రం. మరు కీవల్ పలేవడ తూకు మై తిట్టు కొండ్రుంబరు
அறுபொருளை அறிந்து ஓராறிவை என்னா ஒலிகியற்கே வெறிதொடவா முடியானை வினை ஏனை உனகு அடிமை அறகொண்டாயினே நாராமுதே கூயருளாயே. ధర్మ మార్గమును తెలుసుకోనియకుండా ఏమీ ఆలోచించుకోవడానికి అవకాశమే ఇవ్వకుండా మాయలో పడేసి బాధ పెడుతూ చంపుకో తింటున్నారే, ఇదేమి లోకమయ్యా? ఓ పరిమళ తులసి కిరీటపు పరిపూర్ణ అమృతమా, పాపాత్ముడిని అయిన నన్ను నీ భక్తుడిగా స్వీకరించాలి అని అనుకున్నప్పుడు ఇక ఇక్కడ నేనెందుకు? తొందరగా పిలవవయ్యా. 7వ పాసురం. ஆயே இவ்வுலகத்து நிறுவனவும் திரிவனவும் நீயே மற்றொரு பொருளும் என்று நீ நின்றாமையால் நோயே மூப்பு பிறப்பு இறப்பு பிணியே என்று வையொழியா கோயே கொள்ளாడియేனை కొడు ఉలకం కాటేలే. అన్ని శరీరములలోనూ ఆత్మవై ఉన్న నీకే ఈ మనోవ్యాధి, ఈ ముసలితనము, ఈ జన్మలు, ఈ చావులు, ఈ శారీరక వ్యాధులు ఏమీ లేనప్పుడు ఈ లోకములో నివసించే మాకు ఎందుకయ్యా? భయంకరమైన ఈ లోకమును చూడలేని నన్ను నీ దివ్యపాద పద్మములకు సేవ చేయడానికి తొందరగా పిలవవయ్యా. 8వ పాసురం. కాటి నీకరందు విమళం నిలనీరతి విశంభు కాటి నీ వైత మైత ఇమయ్యోర్ వాళదని ముట్టై கோட்டை நில்களைத்து என்னை உன்கொளும் சோதி உயரத்து కోటరియా తిరువడిగళ్ళు ఎంగాండ్రు గోడుదియే. నువ్వు సృష్టించి దాచి బయట పెట్టి నీరు నిప్పు ఆకాశము గాలి అని అంటూ విడివిడిగా చేసి స్థాపించిన ఈ భూమిపై నుండి నన్ను తీసుకుని వెళ్ళి దేవతలు హాయిగా సుఖపడే అండము అనే ఆకాశపు అంచుల కోటలలో దివ్యకాంతులతో వెలిగే వైకుంఠములో కొలువై ఉన్న నీ దివ్యపాద పద్మములకు సేవ చెయ్యడానికి తొందరగా పిలవవయ్యా. 9వ పాసురం. கூட்டித்தி நின் குறைகள் இமையோரும் தொழாவகை திசைத்து ஆட்டுத்தி நீ அரவணையாய் அடியேனும் மகதோ அறிவன் வேட்கை எல்லாம் விடத்து என்னை உந்திருவடியே சுமந்து லலாசலா కోటరియా తిరువడిగళ్ళు కూటినై నాన్ కండేనే. స్వామి, ఓ శేషశాయి, దేవతలందరూ అనుభవించే నీ దివ్యపాద పద్మముల వద్దకు నువ్వే చేరుస్తావు, నువ్వే విడదీస్తావు అని భక్తితో తెలుసుకున్న నేను కోరికలన్నిటినీ వదిలిపెట్టి నీ దివ్యపాద పద్మములనే మోసుకుంటూ తిరుగుతున్న నేను నీ దివ్యపాద పద్మముల వద్దకు చేరగలనా? 10వ పాసురం. கண்டு கேட்டு ஒத்துமோந்து உண்டு உழலும் ஐங்கருவி கண்ட ஐம்பொம் தெரிவறியாள வெள்ளாச்சி திம்பம் ஒன்னடியாள் திருமகளும் நீயுமே நிலா நிற்பா கண்ட சத்திரி கண்டு ஒளிந்தேன் அடைந்தேன் உன் திருவடியே. తిని తిరుగుతూ చస్తూ వింటూ తాకుతూ గాలి పీల్చే ఈ 5 ఇంద్రియముల శరీరముతో సేవిస్తున్న నేను హద్దులేని కైవల్యములో అందమైన గాజుల శ్రీదేవితో కొలువై ఉన్న నీ దివ్యపాద పద్మములను పొందగలనా అనే ఆలోచనలతో సతమతమవుతున్నాను స్వామి. 11వ పాసురం. తిరువడియై నారణై కేశవனை பரஞ்சுடரை திருவடி சேர்வதோ கருதி ஜெலம் குருகோர் ஜடகோபன் திருவடி மேலுரை தாதமிழ் 1010 திருவடியே அடைவிக்கும் திருவடி சேరందు ஒன்றுமினே. అందరికీ బంధువైన కేశవుడి దివ్యపాద పద్మములను పొందాలి అనే ఆశతో సుసంపన్నమైన కురుకాపురి నగరములోని శటగోపులు అనే నమ్మాళ్వారు ఆ పరంజ్యోతి దివ్యపాద పద్మములపై సారించి చెప్పిన ద్రవిడ భాషలోని అర్థవంతపు 1000 పాసురములలోని ఈ 10 పాసురములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున ఆ స్వామివారి దివ్యపాద పద్మములను పొంది ఆ స్వామిలో కలిసిపోగలరు. తిరువాయ్మొళి 4వ పత్తులోని 10వ భాగం. మొదటి పాసురం. ஒன்றுந்தேவும் உலகம் உயிரும் மத்தும் யாத்தும் இல்லா அன்று நான் முகந்தன்னுடு தேவரோலகோடு உயிர் படைத்தான் கொன்றம்போல் மணிமாடா நீடு திருகுருகோர் அத்தனுள் நின்றாதிபிரான் நிற்கமத்து எய் தெய்வம் நாடுதிரே.
ఈ లోకములు, ఈ ప్రాణులు, ఈ దేవుళ్ళు ఇవి ఏవీ లేనప్పుడు ఆనాడు బ్రహ్మదేవుడితో సహా అందరి దేవుళ్లను అన్నిటినీ సృష్టించిన స్వామి ఇప్పుడు కొండల వంటి మణిమేడలు చుట్టిన దివ్యమైన కురుకాపురి నగరమందు ఆదినాథ స్వామిగా కొలువై ఉండగా మరి మీరు ఏ దేవుడి గురించి వెతుకుతున్నారు? రెండవ పాసురం. నాడి నీర్ వణంగుం దైవముం மையும்முன்னு படைத்தான் வீடு சீர்வகளாதி விரானவன் மேவி உரை கோயில் மாட மாளிகை சூழந்து அழகாய் திருகுருகோர் அதனை பாடி ఆడి పరవీషన్ మెంగళ్ వల్లులా కీర్వరందే. మీరు వెతికి నమస్కరించే ఆ దేవుళ్లను మిమ్మల్ని కూడా సృష్టించిన ఆ అనంత కళ్యాణ గుణమయుడు ఇంతకు ముందే అందమైన దివ్య కురుకాపురి నగరంలో ఆదినాథుడై నిండుగా కొలువై ఉన్నాడు అన్న విషయమును లోకమంతా తెలిసేటట్లు ఆడిపాడండి. మూడవ పాసురం. பரந்தா தெய்வமும் பல்லுல கொம்படைத்து அன்றோ உடனே விளங்கி கரந்தோ மிளந்தோ கடந்தோ இடந்ததோ கண்டும் தெளியகில்லீரும் சிரங்களால் அமரர் வணங்கும் திருகுருகோரதனுள் பரந்திருமன்றி பல்லுலகீர் தெய்வம் மத்து இல்லை பேசுమినే. ఈ దేవతలను, ఈ లోకములను సృష్టించి అన్నిటినీ మింగి దాచి ఉమ్మి కొలిచి విడదీశారు అని తెలుసుకొని కూడా తలలు వంచి నమస్కరించే తిరుకురుగూరు నగరమందున్న పరమాత్మకు సేవ చెయ్యని ప్రజలారా చూడండి, ఇంతకన్నా మంచి దేవుడు లేడని చెబుతున్నాను. నాలుగవ పాసురం. பேஷனென்றா சிவனுக்கும் பிரமந்தனக்கும் பிறரக்கும் நாயகன் அவனேக பாலானல் மோக்கத்து கண்டுகொண்மின் தேசமாமதில் சூழந்தோ அழகாயா திருகுருகோரதனுள் ஈஷம்பாலவாரரம் పరైదల్ ఎన్నావదు ఇలెంగి ఎరక్కే. అందమైన ప్రహారీలు కట్టిన కురుకాపురి నగరములో మెరిసే మా స్వామిని నిందిస్తే ఏమవుతుంది? ఆ శివుడు, ఆ బ్రహ్మదేవుడు అందరి దేవుళ్లకు ఆయనే నాయకుడు అని బుర్రపెట్టి తెలుసుకోండి. ఐదవ పాసురం. ఇలెంగత్తు ఇట్ట పురాణాధీరం శమణరం శాకియరం வலிந்து வாது சைவீர்களும் மத்தும் தெய்வமும் ஆகி நின்றானு மலிந்து சென்னல் கவரி வீசும் திருகுருகோர்தனள் பொலிந்து நின்ற பிரான் கண்டீர் வன்றும் பொయిల్లే పోతుమినే. మతాలు కులాలు అంటూ అంత మొండిగా వాదన చెయ్యకండి. మీ దేవతలందరిలోనూ నిండుగా నిండి ఉన్న మా స్వామి ఇప్పుడు సస్యశ్యామలమై చల్లగా వీచే ఈ కురుగూరు నగరములో పరిపూర్ణముగా కొలువై ఉన్నాడు అన్న నిజమును తెలుసుకొని కీర్తించండి. ఆరో పాసురం. పోతిమత్తోర్ దైవం పేణ పొరతిట్టు ఉమ్మైయిన్నే தேத்தி வைத்தத்து எல்லீரும் வீடு வெத்தாலுவலகு இல்லை என்றே சேத்தில் சென்னல் கமலம் ஓங்கோ திருகுருகோரதனுள் ஆத்த வல்லவன் மாயம் கண்டி அறிந்து ఓడుమినే. ఏ దేవుడిని ఆరాధించినా మళ్ళీ మళ్ళీ అనేక జన్మలలో పుడుతూనే ఉంటారన్న విషయమును తెలుసుకొని ఎర్రధాన్యపు చేలలో పద్మములు వికసించే కురుకాపురి నగరమందున్న ఈ శక్తివంతుడిని సేవించి ఆశ్చర్యమును కలిగించే మోక్షమును పొందండి. ఏడవ పాసురం. ஓடி ஓடி பலபிறப்பும் பிறந்து மத்தோர் தெய்வம் பாடி ஆடி பணிந்து பல்வடிகாழ்வணி வழியேறி கண்டீர் கோடி வானவர் ஏத்தான் என்றா திருகுருகோரதனுள் ஆடி ஒள்கொடியதி ఆ మూర్తికు ఆదిమై భగవతివే. అన్ని శాస్త్రములు తెలిసి కూడా వేరు వేరు దేవతలకు నమస్కరిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తేవారా? అందరూ కీర్తించే తిరుకురుకాపురి నగరమందు కదలాడే గరుడధ్వజుడైన ఆదినాథుడికి కైంకర్య సేవను చెయ్యండి. 8వ పాసురం. பொக்கு அடிமையில் நாள் தன்னை கண்டமார் கண்டையனவனை நக்க விரானும் அன்றையா கொண்டாதோ நாராயணான் அருளே கொக்கு அலர்தடம் தாளை வேலி திருகுருகோர் தனுள் மெக்க ஆதிபிரான் மிற்கமத்தோ ఏ దైవం విలంబూతిరే. పొడవైన కొంగ వంటి మొగలి పొదలతో నిండి ఉన్న తిరుకురుకాపురిలోని గొప్ప ఆదినాథుడు ఉండగా వేరొక దేవత గురించి చెబుతున్నారు. దాస్యముతో తనను ఆశ్రయించిన మార్కండేయుడిని చూసిన
శివుడు తరింపచేసినది ఈ శ్రీమన్నారాయణుడి సాయముతోనే కదా. 9వ పాసురం. విళంబుం ఆరుషమయముం ఆమె ఆవయ్యాగియం మత్తుం తంబాల్ அளந்தோ காண்டற்கு அரியனாகியாதிபிரானமரும் வளங்கொழு தன்வனை சூழந்து அழகாயா திருக்குறுகூர்ந்தனை உளங்கொள் ஞானத்தூவை மென் உம்மை ఉయ్య కొండు పోగిరిలే. మీరు తరించాలి అని అనుకుంటే ఈ 6 మతములను, వాటికి సరి సమానమైన ఇతర మతములను తన యందే చూపించిన స్వామి నిండైన చల్లని చెరువులతో చుట్టబడిన అందమైన తిరుకురుకాపురి నగరములోని ఆ ఆదినాథుడిని కష్టమనుకోకుండా మీ మనసులోన తలుచుకోండి. 10వ పాసురం. ఉరువతు ఆవతు ఎత్తేవం ఏ ఉలగళంగళం మత్తం దంబాలు మరువెల్మూర్తి యోడొత్తు ఇతనయ్యం నేను రావణం నిற்கவே చెరువెల్ చెన్నెల్ కరంబడు ఓంగు తిరుగురుగోర్దనళ్ళు కొరియమానూరు వడవాకియా నీళ్ళు కొడగోతనుకు ఆచైవతే. సకల దేవతలను, సకల లోకములను తన యందే ఉంచుకున్న పొట్టి బ్రహ్మచారి, ఏ మచ్చాలేని పరమ పావనమూర్తి ఆ కుంభనర్తకుడిని మనస్సులోనే స్థిరముగా ఉంచుకొని మంచి ప్రవర్తన కలిగిన వారికి వరి పొలములు, చెరుకు గడలతో ఉన్న పంట చేలు నిండి ఉన్న కురుకాపురి నగరములోని స్వామికి సేవ చెయ్యడము పెద్ద కష్టమేమీ కాదు. 11వ పాసురం. ఆ చెయ్యతూ ఆళి పిరానై చేరంద వన్ కురుగోర్ నగరాన్ நாட்கமல் மகிழ் மாலை மார்பினன் மாறன் ஷடகோபன் வேட்கையால் சொன்னபாடலாயிரத்தொள்ளே 10 வல்லார் మేచియిన్రి వైకుందమాన కర్మత్తత్తు కయ్యతువే. అందమైన తిరుకురుగూరు నగరములోని స్వామికి వేసిన పొగడ పూలమాలలను తన గుండెలపై నుంచుకొని ఆ స్వామికి సేవ చేస్తూ ఆ చక్రధరుడిని పొందిన మారన్ వంశపు నమ్మాళ్వారు, ఆ శటకోపులు ఆర్తితో చెప్పిన ఈ పాటలు అర్థవంతమైన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు తమ జీవిత తదనంతరమున తిరిగి రాని గొప్ప వైకుంఠమునకు చేరగలరు.